సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో వందల కోట్ల విలువైన 9 ఎకరాల ప్రభుత్వ భూమి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడం తీవ్ర కలకలం రేపుతుంది. బోయిన్పల్లిలోని నిమ్స్ ఆసుపత్రి ముందు ఉన్న వివాదాస్పద స్థలాన్ని బీఆర్ఎస్ నాయకులు మున్నె కిషన్ గారు, గజ్జల నాగేష్ గారు స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. కేవలం ఏడాది తిరగక ముందే ప్రభుత్వ భూమి కాస్త ప్రైవేట్ స్థలంగా ఎలా మారుతుందంటూ వారు అధికారులను, ప్రజానిధులను సూటిగా నిలదీశారు. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇల్లు కట్టిస్తాము అని చెప్పారు. ఈ జాగా మీద పోయి ప్రభుత్వాన్ని, మంత్రులను కూడా అడిగారు. మాకు గత 2 రోజుల నుంచి స్థానికులు ఫోన్లు చేస్తున్నారు. అన్న ఈడ ఇంద్రమ్మ ఇల్లు వస్తాయి అనుకున్నాము, ఇంద్రమ్మ ఇల్లు నిర్మాణం చేస్తారు కావచ్చు అనుకున్నాము, ఇచ్చిన హామీ ఇంద్రమ్మ ఇల్లు అగో లిస్టులు తయారు చేస్తున్నారు, మాకు ఇక వస్తాయి అని మేము వాళ్ళ పత్రాలు, ప్రజాపాలన పత్రాలు అందరం కూడా ఫిలప్ చేసినాం, ఇళ్ల కోసం కూడా పత్రాలు ఫిలప్ చేసినాం, మాకు ఇక ఇంద్రమ్మ ఇల్లు వస్తాయి కావచ్చని ఈ సైట్ కాడ అందరు వేచి చూస్తే సడన్గా ఇవాళ సైట్ దగ్గర చూస్తే ఎవ్వరు కూడా పోలేని పరిస్థితి. ఇక్కడికి వచ్చి మేము ప్రెస్ మీట్ పెడదాం అనుకున్న పాపం స్థానిక పోలీసులు కూడా వచ్చే పరిస్థితి. ఎందుకు? ఎవరో ప్రైవేట్ వ్యక్తి తను నిర్మాణం చేసుకుంటే లోపల వ్యక్తులు ఉన్నప్పుడు మరి ఎందుకు అంత పెద్ద అభద్రతా భావం ఎందుకు అని మేము ఇవాళ ప్రశ్నిస్తున్నాము. ఎమ్మెల్యే గారు కనీసం దీని మీద ఎందుకు మాట్లాడతలేరు? ప్రభుత్వ జాగాలో ఇంద్రమ్మ ఇల్లు కోసం అడిగిన జాగాలో ఇవాళ ప్రైవేట్ కన్స్ట్రక్షన్స్, ఎందుకంటే 8 ఎకరాలు బోయిన్పల్లిలో ఇక్కడ అంటే 8 ఎకరాలు అంటే సుమారు ఎకరానికి 50 కోట్లు వేసుకున్నా 400 కోట్ల ఆస్తి అనుకుందాం. ఇంచుమించు 400 కోట్ల ప్రభుత్వ ఆస్తిలో ఇవాళ వీళ్ళు నిర్మాణం చేపడుతుంటే ఎమ్మెల్యే గారు ఒక్క మాట కూడా మాట్లాడరా? మరి ఎమ్మెల్యే గారు ఇంత పోయి మీరు దీని మీద ఎఫర్ట్ పెట్టిన వాళ్ళు, మీ కళ్ళ ముందు ఇక్కడ నిర్మాణం జరుగుతుంటే ప్రజల్లో ఒక అనుమానం కలుగుతుంటే ఎమ్మెల్యే గారు మాట్లాడకపోతే అనుమానాలు వస్తున్నాయి. మాల్పాని గారి నుంచి ఎమ్మెల్యే గారికి కూడా ఏమన్నా మాల్ వచ్చిందా? ఎంత మాల్ వచ్చింది? ఈ 400 కోట్లు ప్రభుత్వ భూమిని అప్పజెప్పినందుకు ఎమ్మెల్యే గారి వాటా ఏంటిది? మౌనంగా గప్చుప్ ఉండడానికి ఎంత తీసుకున్నారు కమిషన్? ఎమ్మెల్యే గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది. అంతేకాదు ఈ వార్డ్ ఏదైతుందో స్థానిక నామినేటెడ్ మెంబరు బీజేపీ, మొత్తం కంటోన్మెంట్ వారి చేతుల్లోనే ఉన్నది. ఈ బ్లూ షీట్లు కట్టేటప్పుడు కూడా కంటోన్మెంట్ కూడా వాళ్ళకేదో అనుమతి ఇచ్చేసిందంట. మరి బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడతలేరు దీని గురించి. ఎందుకంటే గతంలో దశాబ్దాలుగా స్వర్గీయులు సాయన్న గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జాగలను కాపాడుకుంటే ఇవాళ ఎమ్మెల్యే గారు మరి జాగలను ఎందుకు కాపాడతలేరు? ప్రభుత్వ భూమిని కాపాడకుండా, కోర్టులో మీరు ఛాలెంజ్ చేయకుండా, ప్రభుత్వం నుంచి ఛాలెంజ్ చేయకుండా పూర్తిగా నిశ్శబ్దం, టోటల్ సైలెన్స్. ఇట్లయితే ఇంద్రమ్మ ఇల్లు ఎట్లయితాయి? మేము పేద ప్రజల గురించి అడుగుతున్నాం. మాకు మళ్ళీ చెప్తున్నా, మాల్పానియో కాలాపానియో ఏది మాకు సంబంధం లేదు. పేద ప్రజలకు నువ్వు ఆశ కల్పించినావు. 6000 ఇంద్రమ్మ ఇల్లు కంటోన్మెంట్లో నిర్మాణం చేస్తా అని చెప్పినావు. జాగా కూడా చూపెట్టినావు. జాగా చూపెట్టి మంత్రుల దగ్గర కూడా తీసుకుపోయినావు. ఇవాళ ఎందుకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు మౌనంగా ఉన్నారు? ఇవాళ ఎమ్మెల్యే హైదరాబాద్ నడి బొడ్డు లోపట ఈరోజు ఎంతో విలువ గల భూములను మరి ఈరోజు చెప్పకుండా అధికారుల కళ్ళు కప్పి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఇక్కడ సర్వే నంబర్ 157 మరి అదేవిధంగా సర్వే నంబర్ 157/1గా ఏ విధంగా చిత్రీకరించారో మరి ఎవ్వరికి కూడా అర్థం కాని పరిస్థితి. నగర నడిబొట్టున బోయిన్పల్లి మార్కెట్ పక్కకే ఇంత పెద్ద కోట్లాది విలువగల ప్రాపర్టీ 8 ఎకరాల ప్రాపర్టీ మరి మెయిన్ రోడ్కే ఆనుకొని ఉండి
అనేక మంది ఇక్కడ నుండి అధికారులు పదాధికారులు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే ఏంది, మిగతా ప్రభుత్వ అధికారులు అయితే ఏంది, ఈ రోడ్డు పైన ఎప్పుడు నడుస్తూనే ఉంటుంటారు. ఏమి చెప్పాలో, ఏమి మాట్లాడాలో ఏమి తెలుసలేదు. కంటోన్మెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఈ యొక్క భూమిని ఇక్కడ భయానంగా సృష్టించి అనేక మంది రౌడీ మూకలను ఇక్కడ ఏర్పాటు చేసి ఎవరు వచ్చి ఇక్కడ చూసి పలకరించే దమ్ము ధైర్యం లేకుండా భయానక పరిస్థితుల లోపల ఈ భూమి ఇక్కడ కొంతమంది వ్యక్తుల కబంధ హస్తాల లోపల ఇరికిపోయినట్లు చూస్తే తెలుస్తున్నది. నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, బీఆర్ఎస్ పార్టీ తరఫున మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ ఏ టీన్ షెడ్ కానీ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ దిస్ ల్యాండ్ ఇస్ సిచువేటెడ్ ఇన్ సర్వే నెంబర్ 157/1 అని. మరి అప్పుడు 57 ఉండే, ఇప్పుడు 157/1. ఏ విధంగా మార్పు చెంది ఏ విధంగా చిత్రీకరించారు, దీన్ని ఎవరు చిత్రీకరించారు, వారి అన్ని వివరాలు మా దగ్గర ఉన్నాయి. ఇంతకుముందే ఇక్కడ ఎమ్మెల్యే కృష్ణారావు గారు కూడా మాట్లాడడం జరిగింది. మా యొక్క సిటీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి వర్యులు కన్సర్న్ శ్రీనివాస్ యాదవ్ గారు కూడా గతంలో ఈ యొక్క భూమిని పరిరక్షించడానికి మరి అనేక రకాలుగా మరి చర్యలు తీసుకున్న సంగతి కూడా తెలుసు. మేము ఒక్కటే అడుగుతున్నాం, ఈ విలువైన భూమి కొంతమంది ప్రైవేటు వ్యక్తుల బడాబాబుల వ్యక్తులు వెళ్తుంటే ఏ విధంగా చూస్తున్నారు? అసలు అధికారులు ఉన్నారా? రెవెన్యూ అధికారులు ఉన్నారా? ఎంఆర్ఓ ఆఫీస్ పనిచేస్తుందా?